హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సెరీబుల్స్. మన ఇండియాకి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ దూరంలో జరుగుతున్న ఒక వార్ మన ఇండియన్ కిచెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనం డైరెక్ట్గా వార్ జోన్లో లేకపోయినా ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఇంపాక్ట్ మన ఇండియన్ కిచెన్స్లో కనిపిస్తుంది. ఇండియాలో ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కనిపిస్తుంది. మెట్రో సిటీస్లో రెస్టారెంట్స్, హాస్టల్స్, ఇంకా టిఫిన్ సెంటర్స్ అన్ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద డిపెండ్ అవుతాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంటే ఏం లేదండి, ద వన్ విచ్ ఇస్ ఇన్ బ్లూ కలర్. మన హౌస్ హోల్డ్ కిచెన్లో యూజ్ చేసేది యాక్చువల్గా రెడ్ కలర్లో ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వెయిట్లో ఉంటుంది. రెడ్ డొమెస్టిక్ సిలిండర్ 14.2 kgs ఉంటే కమర్షియల్ బ్లూ సిలిండర్ వచ్చి 19 kgs ఉంటుంది. Commercial gas cylinder shortage will affecting the restaurants, hotels and small tiffin centers in the metro cities. All restaurants are trimming their menu and hostelsలో కూడా ఫుడ్ని సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు ఫుడ్ డిలే కూడా అవుతుంది అండ్ కన్స్యూమర్స్ కూడా హైయర్ ప్రైసెస్తో ఎఫెక్ట్ అవుతున్నారు. సో నౌ ఇన్ దిస్ వీడియో విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ కాజింగ్ ద ఎల్పిజి కమర్షియల్ gas cylinder crisis in India and what government is doing in this situation. LPG, liquefied petroleum gas. It is the most important fuel that is used in India today. India every year 31.3 million tons of LPGని యూజ్ చేస్తారు. అందులో 87% హౌస్ హోల్డ్ కిచెన్స్లో యూజ్ అవుతుంది. ఈ యూసేజ్ కూడా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ స్కీమ్ ప్రధానమంత్రి ఉజ్వల ఆవాస్ యోజన. ఈ స్కీమ్ ద్వారా మిలియన్స్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్కి గ్యాస్ని ఫ్రీగా అందించారు. దిస్ డబుల్ ద యూసేజ్. బట్ ద మేజర్ సెట్ బ్యాక్ టు ఇండియా ఇస్ ద సప్లై చైన్. దాట్ ఈస్ ఇండియా కన్జ్యూమ్ చేసే ఎల్పిజిలో ఆల్మోస్ట్ 60% ఇంపోర్టెడ్ గ్యాస్, మోస్ట్లీ ఫ్రమ్ ద పర్షియన్ గల్ఫ్. సో మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్ వల్ల దాని ఎఫెక్ట్ మన ఎనర్జీ సప్లై మీద పడింది. ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని షట్ డౌన్ చేసింది. డిస్టర్బ్ ద షిప్పింగ్ ఫ్రమ్ ద వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఎనర్జీ సప్లై రూట్ ఇస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. Almost 80 to 90% of oil and gases passes through this narrow passage, that is Strait of Hormuz. సో వార్ టెన్షన్స్ వల్ల అక్కడ షిప్స్ ఫ్రీగా మూవ్ అవ్వటం లేవు. పర్షియన్ గల్ఫ్లో యాంకర్ చేశారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 22 ఇండియన్ ఫ్లాగ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంటైనర్స్ అక్కడ స్ట్రక్ అయ్యాయి, వెయిటింగ్ ఫర్ ద షిప్పింగ్ టు రెజ్యూమ్. డిలే ఇన్ ద షిప్పింగ్ లెడ్ టు ద కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో అనదర్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియా ఏంటంటే మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ చాలా తక్కువ. ఆయిల్ 75 డేస్కి సరిపడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటే ఇక్కడ గ్యాస్కి మాత్రం 25 డేస్కి సరిపడా మాత్రమే నిల్వలు ఉన్నాయి. సో గల్ఫ్ నుంచి మనకి గ్యాస్ ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఇంపోర్ట్ అవుతుంది. These two are the biggest reasons for this recent crisis. What is the government doing to deal with this situation? The Indian government invoked Essential Commodities Act 1995. This act is invoked when production, supply and distribution should be monitored or regulated. Essential commodities ante which the things which we use on our daily basis, like food grains, pulses, drugs and medicines, fertilizers, etc. The things which are used for our survival in the emergency times. This Commodities Act empowers the government to regulate this situation. The government regulates production, supply, distribution and pricing. యాక్ట్ ద్వారా గవర్నమెంట్ స్వయంగా మానిటర్ చేస్తుంది. దేర్ ఇస్ నో హోల్డింగ్ బ్యాక్ ఆర్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ద మార్కెట్. ఇన్షూర్స్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఎసెన్షియల్ గుడ్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఈ యాక్ట్ ద్వారా ప్రైజెస్ని కూడా కంట్రోల్ చేస్తారు. కోవిడ్ టైంలో ఒకసారి ఈ యాక్ట్ని రిన్యూ చేశారు. మాస్క్ని ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో చేర్చారు. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ని ఇన్వోక్ చేయడం ద్వారా గవర్నమెంట్కి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయి to control all in all for the smooth supply.
ఈ యాక్ట్లో భాగంగా మన దేశంలో ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ని ఇమ్మీడియట్గా ఎల్పిజి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచాలని ఆదేశించారు. మన దేశంలో ఉన్న భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఇంకా రిలయన్స్ పెట్రోలియం ఇవన్నీ ఎల్పిజి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచాయి. అండ్ ఆల్సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గ్యాస్ని కమర్షియల్ సెక్టర్కి కాకుండా ప్రయారిటీ ఉన్న హౌస్ హోల్డ్కి మళ్లించేలా అలోకేట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ కంప్లీట్ ఫోకస్ హౌస్ హోల్డ్ మీదనే పెట్టింది. బట్ కమర్షియల్ గ్యాస్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల చాలా స్టేట్స్లో 48 అవర్స్కి సరిపడా గ్యాస్ మాత్రమే ఉంది. ఆ తర్వాత హోటల్స్ మిగతావి మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఈ యాక్ట్ ద్వారా ఎవరికి ఎంత గ్యాస్ చెందాలి అన్న దాని మీద కొన్ని రేషియోలు ఫిక్స్ చేశారు. యాక్ట్ ద్వారా ఫర్టిలైజర్స్కి 70% ఆఫ్ గ్యాస్ సప్లై అవుతుంది. ఫ్యాక్టరీస్కి 80% ఆఫ్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ కేటగిరీ హోటల్స్, రెస్టారెంట్స్ వీటికి 60% ఆఫ్ గ్యాస్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 60% ఆఫ్ గ్యాస్ని అలోకేట్ చేయడం ద్వారా ఇప్పుడు ఉన్న రెస్టారెంట్స్లో ఈ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. ఆల్సో డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్లో కూడా వెయిటింగ్ పీరియడ్ని 18 డేస్ నుంచి 25 డేస్కి పెంచారు. సో ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న ఈ సిచ్యువేషన్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది. వార్స్ ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నా దే ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. ఏదో ఒక రకంగా అందరూ నష్టపోతారు. న్యూ ఫ్యూచర్లో కూడా ఎల్పిజి ఒక ఇంపార్టెంట్ ఫ్యూయల్. సో we have to regulate our dependence on other countries to develop alternate energy sources like solar energy, biogas and electrical cooking. If the war continues to the more days like this, we are going to face more crises in oil and petrols. Our government said that we have improved 25% of production in these days. So that's all friends. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే please consider subscribing to my channel Cinepulse. See you in the next video guys. Bye.